మూగ మనసులో పార్ట్ 10 రచన మీనా కుమారి గారు. ఉదయం టిఫిన్ చేసి రెడీ అయ్యాడు గౌతమ్ హాస్పిటల్కి. అప్పటికే మాన్వితకు టిఫిన్ తినిపించాడు. నాకు డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ కావాలి అని అడిగింది మాన్విత. తప్పకుండా తెచ్చిస్తాను, ముందు టాబ్లెట్ వేసుకోమని ఇచ్చాడు గౌతమ్ నంద. అయితే 2 ఐస్ క్రీమ్లు కావాలి నాకు, అప్పుడే వేసుకుంటానని చెప్పింది గారాబంగా మాన్విత. ఒకప్పటి కథల్లో దేవకన్య శాపవశాన భూలోకంలో పిచ్చిదానిలా విహరిస్తున్న కథను ఒకటి చదివాడెప్పుడో. ఆ దేవకన్యను ఒక సాధారణమైన మానవుడు ఎంతో శ్రమ కూర్చి ఆమె చేతులకు ఉన్న బంగారు సంఖ్యలను ఊడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఆమెను సరియైన దారిలోకి పెట్టడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఏం చదివాడో గుర్తు రావడం లేదు. నా కథ కూడా అచ్చం అలాగే ఉంది అనుకున్నాడు. తప్పకుండా తెచ్చిస్తాను మాన్విత అంటూ మాన్విత నుదుటి మీద ముద్దు పెట్టాడు గౌతమ్ నంద. మాన్విత కూడా గౌతమ్ నుదుటి మీద ముద్దు పెట్టింది. ఆ దృశ్యాన్ని శాలిని పిల్లలు చూశారు. సూర్య అత్త కిస్ పెట్టింది మామయ్యకు అంటూ నవ్వారు. ఇంతలో మధు ఫోన్ చేశాడు. సార్, మీరు చెప్పిన చోటికి వచ్చేసామని. ఓకే, నేను వెంటనే వస్తున్నానంటూ సరాసరి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడో ఇంట్రెస్ట్గా చేయించుకున్న వెండి బెల్ట్ పెట్టుకున్నాడు. లోడ్ చేసిన గన్ను జేబులో పెట్టుకున్నాడు. అద్దంలో చూసుకుంటున్నాడు గౌతమ్ నంద. ప్రస్తుతానికి వీడు డాక్టర్ కాదు, ఎదుటివాడి గుండెల్లో రహస్యాన్ని చీల్చి చెండాడేవాడు. మాన్విత కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడినవాడు. కళ్ళకు పెట్టిన గ్లాసెస్ అతని మనసులోని ఆవేదనను తెలియకుండా చేస్తున్నాయి. అతను వేసుకున్న బ్లాక్ కలర్ సూట్ అతని రూపానికి దర్పంగా, బ్లాక్ కలర్ షూస్ ప్రస్తుతానికి అతన్ని చూస్తుంటే చూసేవారికి ఎదురులేని సింహంలా కనిపిస్తున్నాడు. స్విట్జర్లాండ్ నుండి తెచ్చుకున్న హెల్త్ క్లైమేట్ టైం మొత్తం తెలియజేసే వాచ్ని చేతికి ధరించాడు. టకటకా శబ్దం చేస్తూ గంభీరంగా మెట్లు దిగుతున్న గౌతమ్ నందాని చూసి అప్పుడే అక్కడికి వచ్చిన జాను ఆశ్చర్యంగా చూసింది. సార్, ఒక కేసు గురించి అంటున్న జాను మాట పూర్తి కాకుండానే పెద్దసార్కి చెప్పండి అంటూ తను అరుదుగా వాడే బ్లాక్ కలర్ లండన్ మోడల్ కార్ తీశాడు. చిత్రంగా చూసింది జాను. ఎప్పుడూ ఇలా రెడీ అవ్వలేదు. పైగా అతని మొహంలో ఏదో గాంభీర్యం. అతని స్పీడ్ చూస్తుంటే ఎందుకో కాస్త భయంగా అనిపించింది జానుకి. కార్ రివర్స్ ఫాస్ట్గా తిప్పాడు గౌతమ్ నంద. సార్ ప్లీజ్ అనబోయింది జాను. ఏమీ మాట్లాడకుండా కార్ డోర్ క్లోజ్ చేసి స్పీడ్గా వెళ్ళిపోయాడు గౌతమ్ నంద. గౌతమ్ నంద వేగానికి కాలం కూడా ఆశ్చర్యానికి లోనైంది. కారు ఫాస్ట్గా వెళ్తూ ఉండగా దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు ట్రాఫిక్ జామ్ అయింది అంటూ గ్లాస్ దింపి అడిగాడు గౌతమ్ నంద వైపు చూసి. సార్, ఎందుకు పనికిరాని గొడవతో రోడ్డు బ్లాక్ చేశారు సార్ అని చెప్పాడు అతను. ఓకే అంటూ కార్ డోర్ స్టైల్గా తీసుకొని దిగాడు గౌతమ్ నంద. వావ్ అంటూ చూస్తున్నారు కాలేజీ అమ్మాయిలు. బాస్లో నుండి ఒకంత ఈర్ష్యగా చూస్తున్నారు అబ్బాయిలు. గొడవ పడుతున్న దగ్గరికి వెళ్ళాడు గౌతమ్ నంద. ఏంటి అని అడిగాడు సీరియస్గా గౌతమ్ నంద. సార్, మా నాయకుడిని వీళ్ళంతా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు సార్. మాకందరికీ క్షమాపణ చెప్పుకుంటే కానీ మేమంతా వెళ్ళమన్నారు ఒక గ్యాంగ్. మా నాయకుడు సత్తా ఏంటో చూపిస్తాం, క్షమాపణ మాత్రం చెప్పమంటూ వేరొక గ్యాంగ్. మీ నాయకుడు ఏసీ గదుల్లో హాయిగా రమ్ము కొట్టి పడుకొనుంటారు. మీ అందరికీ బుద్ధి లేక ఎండలో గొడవలు చేస్తున్నారు. మీ వల్ల పబ్లిక్కి ఎంత కష్టం అర్థం కావడం లేదా అన్నాడు గౌతమ్ నంద సీరియస్గా. అసలు గౌతమ్ నందాని చూస్తే ఏదో ఒక ఆఫీసర్గా కనిపించాడు వాళ్ళకి. మేఘా, తగ్గేదే లేదు, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు ఒకడు కేర్లెస్గా. పటాపట మంటూ 2 కొట్టాడు గౌతమ్ నంద. వెనక్కు తగ్గాడు మాట్లాడిన వాడు. వేరొక గ్యాంగ్లో వాడిని కూడా ఒకడిని చెంప పగలగొట్టాడు గౌతమ్ నంద. మీ వయసు ఎంతరా? చదువుకునే వయసులో పార్టీ అంటూ ఈ వెర్రి వేషాలు ఎందుకురా మీకు? ఇలాంటివి ఏమైనా జరిగితే టీవీ వాళ్ళు వస్తారేమో, టీవీలో పడొచ్చు అన్నట్టు నిలబడి చూస్తూ ఉండిపోతారా మీరంతా అంటూ వెహికల్స్ ఆపుకొని ఉన్న వాళ్ళని కోప్పడ్డాడు గౌతమ్ నంద. పోలీసులు త్వరగా రాలేని ఆ రోడ్డులో వాళ్ళు చేస్తున్న అల్లరికి ఇబ్బంది పడుతున్న వారందరికీ కోపం కట్టలు తెంచుకొని అందరూ దిగారు. ఏం చెక్క, ఎవరి దారు వారు బయలుదేరారు. హలో డ్రీమ్ బాయ్, హలో హీరో, హలో సూపర్ మ్యాన్, హాయ్ క్రిష్ అంటూ కాలేజీ అమ్మాయిలు తమ తమ ఇష్టమైన వాళ్ళని గౌతంలో చూసి అతనిని అలా పిలుస్తూ కేరింతలు కొడుతూ వెళ్ళిపోయారు టాటాలు చెప్పి. గౌతమ్ నంద ముఖంలో అదే సీరియస్. 15 నిమిషాల్లో అతను అనుకున్న స్థలానికి చేరాడు. చుట్టూ కొండల ప్రాంతం, చుట్టుపక్కల ఇల్లు ఏమీ లేవు. సార్ అంటూ పిలిచాడు మధు. గౌతమ్ నడుస్తూ ఉంటే ఏమున్నావు బాసు అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు మధు. పాడుబడ్డ ఇల్లులాగా ఉంది. ఆ లోపలికి వెళ్ళాడు గౌతమ్ నంద. వసుంధర ఆడవేషం వేసుకొని వచ్చిన వాడిని, మిగిలిన ఇద్దరిని కూడా కట్టేసించాడు మధు. ఎప్పుడైతే గౌతమ్ నంద అక్కడికి వెళ్ళాడు వెంటనే
తనకు సహాయంగా వచ్చిన మనుషుల్ని పంపించేశాడు మధు. అవును, సీక్రెట్గా జరగాలి ఏ విషయమైనా అని చెప్పాడు గౌతమ్ నంద. వసుంధరన వచ్చిన వాడిని ఆపకుండా పిచ్చ కొట్టుడు కొట్టాడు గౌతమ్ నంద. వాడి ముఖం పగిలి రక్తం కారసాగింది. అతనిని గౌతమ్ నంద కొట్టిన విధానానికి మిగిలిన ఇద్దరు వణికిపోయారు. మర్యాదగా చెప్పండి, డాక్టర్ మహేష్ వర్మ గారి ఇంటికి మీరెందుకు వచ్చారు? ఎవరు పంపారు? వారి అమ్మాయిని మీరెందుకు కిడ్నాప్ చేయాలని అనుకున్నారు? నాకు సమాధానాలు కావాలి. ఎక్కువ సమయం మాత్రం ఇవ్వను అంటూ తన చేతికున్న వెస్ట్రన్ వాచ్ చూసుకుంటూ బీపీ రేస్ అయిపోతుంది, ఇంకా ఎక్కువైతే తల మధ్యకి పగిలిపోతుంది నీకు అన్నాడు గౌతమ్ నంద కోపంగా. మిగిలిన ఇద్దరిని మధు ఇష్టం వచ్చినట్టు కొట్టాడు లాఠీతో. సరే మధు, నాకంత టైం లేదు. బీపీ పెరిగి ఎక్కువసేపు ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ గట్టిగా వాడి ముక్కు మీద ఒకే ఒక్క గుద్దు గుద్దాడు గౌతమ్ నంద. వెంటనే బడబడా రక్తం కారసాగింది. వద్దు, నన్ను కొట్టొద్దు, దయచేసి నన్ను కొట్టొద్దు అంటూ ఏడుస్తున్నాడు వసంత్. అరే, నీ పేరు వసంత్ అని తెలుసు, నువ్వు వసుంధర అవతారంలో వచ్చావని తెలుసు, ఇంకా నాకు చాలా విషయాలు తెలుసు. నువ్విప్పుడు నోరు విప్పకపోతే నువ్వు మార్చురీ రూమ్లో వెళ్తావని కూడా తెలుసు అన్నాడు గౌతమ్ నంద. ఎందుకు అన్ని దెబ్బలు చెప్పేస్తే పోలా అన్నాడు. మిగిలిన ఇద్దరిలో ఒకడు, గుడ్, నువ్వు మంచివాడివిరా, నువ్వు నెలలో సెట్ అయ్యే దెబ్బలతో వెళ్తావింటికి, అది మాత్రం పక్కా అన్నాడు గౌతమ్ నంద. ఇంత స్టైల్గా ఉండి అంత మొరటు దెబ్బలు ఎలా కొడుతున్నాడో వీడు అనుకున్నాడు వసంత మనసులో. ఏంటి, ఎలా కొడుతున్నాడు వీడు అనుకుంటున్నావా అన్నాడు గౌతమ్ నంద ఆశ్చర్యంగా అలాగే చూస్తున్న వాడిని. నోరు ముయ్యిరా అంటూ గౌతమ్ నంద వసంత్ జూలపాల జుట్టుని పట్టుకొని జేబులో నుండి గన్ తీశాడు. మధు, నీ పక్కన ఉన్నారు కదా మనకి నిజం చెప్పేవాడు, వీడిని చంపేస్తే పోలా అన్నాడు గౌతమ్ నంద. మీ ఇష్టం సార్, మీరేదంటే అదే అన్నాడు మధు. నిజం నేనే చెబుతాను అంటూ పెద్దగా అరిచాడు వసంత్. వాడికి గురి పెట్టిన గన్ చూసి భయపడిపోయాడు. నేను చెప్తాను సార్ అంటూ అరిచారు పక్కన వాళ్ళు. గౌతమ్ నంద వెంటనే తన వెండి బెల్ట్ సర్రున లాగి ముగ్గురిని చెడామడా వాయించేశాడు. తోలుడి రక్తాలు కారిపోయింది ఒళ్ళంతా ముగ్గురికి. సార్, నేను చెప్తానన్నాడు గట్టిగా వసంత్. వెర్రి వేషాలు వేస్తే మరి అలాగే ఉంటుందన్నాడు గౌతమ్ నంద. మాకొకరు ఫోన్ చేసి డాక్టర్ గారి అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొస్తే క్యాష్ లక్షిస్తామని చెప్పారు సార్ అన్నాడు వసంత్. ఎవరు తీసుకురమ్మన్నారు అన్నాడు గట్టిగా గౌతమ్ నంద. అసలు మనిషి ఎవరో తెలియదు, కానీ మమ్మల్ని కలిసిన వాడు మాత్రం భాష ఏదైనా ఎవరైనా చేసే పనులు మాకు తెచ్చి ఇస్తూ ఉంటాడు. మాకు ఇచ్చిన డబ్బులో సగం వాడు తీసుకొని సగం మాకు ఇస్తాడు సార్, అంతే మాకు తెలిసిందన్నాడు వసంత్. సార్, అతను కూడా ఉన్నాడు అంటూ రెక్కలు విరిచి కట్టిన భాషను అక్కడికి లాక్కొని వచ్చాడు మదన్. గాయపడి రక్తాలు కారుతున్న ఆ ముగ్గురిని చూసిన భాష వణికిపోయాడు. సార్, ప్లీజ్ సార్, పెళ్ళాం బిడ్డలు కలిగిన వాడిని, దేవుడిని నమ్ముకున్న వాడిని వదిలేయండి సార్ అన్నాడు వేడుకోలుగా. నీకు పెళ్ళాం బిడ్డలు క్షేమంగా ఉండాలి మరి, పక్కన వాళ్ళు అన్నాడు గౌతమ్ నంద కోపంగా. కోపం తారస్థాయికి పెరిగిపోయిన గౌతమ్ నంద చెడామడా వాయించుని చేశాడు భాషని. చేతితో కొడుతుంటే రక్తాలు కారుతున్నాయి ఏంటి అని గౌతమ్ నంద చేతుల వైపు చూశాడు. భాష, అతని చేతులకు స్టీల్ తొడుగులు ఉన్నాయి. బూటు కాళ్ళతో ఇష్టం వచ్చినట్టు తన్నాడు గౌతమ్ నంద. చూడడానికి భీకరంగా ఉన్న భాష దెబ్బలు తట్టుకోలేక చెప్పేస్తాను సార్ అన్నాడు. ఢిల్లీలో సార్ ఉంటారు, డాక్టర్ దినేష్ భూపతి. ఆయన డాక్టర్ గారి అమ్మాయిని కిడ్నాప్ చేసి దారిలో ఉన్న అడవి ప్రాంతంలో వదిలేయమని చెప్పారు. చంపొద్దు అంటూ నవ్వారు. ఆ మాటలు వింటున్నా గౌతమ్ నందాకు పిడికిళ్ళు బిగుసుకున్నాయి అనుకున్నాను. వాడే చూపులతోనే తేడా ఉందని ముందే అనుకున్నాను అని అనుకుంటున్న గౌతమ్ ముఖాన్ని చూసి భయపడిపోయారు అందరూ. తెలియని బాధతో గౌతమ్ నంద కళ్ళు రక్తం చిమ్మినట్లు ఎరుపు తిరిగిపోయాయి. అతని దవడ కండరాలు బిగుసుకుపోయాయి. అంతకు మించి నీకు ఇంకేం వివరాలు తెలియవా అన్నాడు గౌతమ్ కోపంగా. ఇలాంటి వివరాలు మాకు చెప్పరు భయ్యా. ఎవరు అన్నాడు భాష. కానీ అతని కళ్ళల్లో ఏదో కక్ష మాత్రం కనిపిస్తుంది. అతని కొడుకు గురించి ఏదో రకరకాలుగా చెప్పుకుంటారు భయ్యా. భూపతి తన కొడుకుని తనే ఇంట్లో నుండి తరిమేశాడు అని చెప్పుకుంటారు. అది కూడా పూర్తిగా వివరంగా తెలియదు నాకు అని చెప్పాడు భాష. మీరు ఎంచుకున్న మార్గం ఏమిటి? ఏమీ తెలియని అమాయకులు కుటుంబాల్లో భయంకరమైన అగాధాలు సృష్టించడానికి ఎందుకు మీరు ఇలా జీవించేది అంటూ గన్ను తీశాడు గౌతమ్ నంద. అతనికున్న కోపానికి వాళ్ళను గన్నుతో కాల్చేసేవాడేమో తెలీదు, కానీ మధు వచ్చి వారు చెప్పింది నిజమో కాదో తెలుసుకుందాం. తొందరపడకండి బ్రదర్ అన్నాడు మధు. అప్పటికి ఒక రకంగా సర్దుకున్నాడు గౌతమ్ నంద. మాన్విత బాధను ఒకసారి కళ్ళ ముందు తెచ్చుకున్నాడు. మిస్టర్ దినేష్ భూపతి, నీ సంగతి ఇక నుండి ప్రారంభం. నీకు కౌంట్ డౌన్
అని మనసులో అనుకున్న గౌతమ్ నంద అంబులెన్స్కి ఫోన్ చేశాడు. వీరు వైద్యం చేయించుకొని ఇంటికి బుద్ధిగా వెళ్తారు, లేక ఏదైనా పిచ్చి వేషాలు వేసి అదే హాస్పిటల్లో పాయిజన్ ఇంజెక్షన్స్తో చేస్తారు, మీరే నిర్ణయించుకోండి అంటూ వారికి వార్నింగ్ ఇచ్చాడు గౌతమ్ నంద. సార్, డబ్బు ఇచ్చిన వారికి పని చేస్తాం, అంతేకాని నిజం చెప్పిన తర్వాత మళ్ళీ ఆ కేసు జోలికి మేము వెళ్ళము అన్నాడు భాష. గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు చాలా స్పీడ్గా. మధుకి చేయవలసిన పనిని మెసేజ్ చేశాడు. ఓకే బ్రదర్ అంటూ మెసేజ్ పెట్టాడు మధు. ఇంతలో అంబులెన్స్ వచ్చి వారి ముగ్గురిని తీసుకొని వెళ్ళింది. ఒక్క అరగంటలోనే తన రూమ్కి వెళ్ళి తన డ్రెస్ మార్చుకొని వైట్ కోట్ వేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు గౌతమ్ నంద. ఆశ్చర్యంగా అలాగే చూసింది జాను. మీతో ఒక విషయం మాట్లాడవచ్చా అన్నది జాను గౌతమ్ నంద దగ్గరికి వచ్చి. నేను ఇప్పుడు ఏం చెప్పలేను జాను, నా పని పూర్తయ్యాక తప్పక నీకు నిజం చెప్తాను, నీ మనసులో ప్రశ్నలు తెలుసుకోలేని వాడిని కాదు అంటూ స్పీడ్గా నడుచుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయారు డాక్టర్ గౌతమ్ నంద. హాస్పిటల్లో వర్క్ చూసుకొని డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ను తీసుకొని ఇంటికి వెళ్ళాడు గౌతమ్ నంద. మాన్విత దగ్గరకు వెళ్ళారు. గౌతమ్ నంద చేతిలో ఐస్ క్రీమ్ చూసిన మాన్విత హుషారుగా వచ్చేసింది. ఒక్క స్పూన్ తినిపిస్తూ మాన్వితకు ఆమె కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాడు గౌతమ్ నంద. వాళ్ళ చిన్నప్పటి ఆల్బమ్ తీసి అందరినీ గుర్తించేలా చెప్పి మళ్ళీ చెప్పిస్తున్నాడు గౌతమ్ నంద. కరెక్ట్గా చెప్పిన ప్రతిసారి ఐస్ క్రీమ్ ఒక స్పూన్ పెడుతున్నాడు. అప్పుడు శ్రద్ధగా వింటూ చెబుతూ ఉన్నది మాన్విత. అన్నయ్య, నేను, డాడీ అంటూ చెప్పిన మాన్వితకు 3 చెంచాల ఐస్ క్రీమ్ పెట్టాడు గౌతమ్ నంద. తెగ మురిసిపోయి గౌతమ్ నంద నుదుటిపై ముద్దు పెట్టింది మాన్విత. ఆమె తింటున్న ఐస్ క్రీమ్ గౌతమ్ నంద నుదురికి అంటింది. విభూది రేఖల్లా మాన్విత గౌతమ్ నంద దగ్గరికల్లా వచ్చింది. ఏంటి మాన్విత అన్నాడు గౌతమ్ నంద. నేను నీకు ముద్దు పెడితే నువ్వు నాకు ముద్దు పెట్టలేదు అన్నది బుంగమూతి పెట్టుకొని అందంగా నవ్వేసి. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు గౌతమ్ నంద. గౌతమ్ నంద ప్రేమతో మాన్విత వైపు చూస్తూ ఉన్నాడు. నా హృదయంలో స్థిర నివాసం ఉండడానికి శాపం తప్పించుకొని ఎప్పుడు వస్తావు మాన్విత అంటూ ఆమె కనులపై ముద్దులు పెట్టాడు గౌతమ్ నంద. కళ్ళ మీద ముద్దు పెడుతుంటే చాలా బాగుంది నాకు, కానీ నువ్వు నా ఐస్ క్రీమ్ తీసుకొని తిందామని అనుకున్నావు కదూ అన్నది నవ్వుతూ మాన్విత. లేదు అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద. సరే ఉండు అంటూ ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి వేరొక చోట పెట్టొచ్చింది. గౌతమ్ నంద కళ్ళపై ముద్దులు పెట్టింది. బాగుంది కదూ అన్నది నవ్వుతూ మాన్విత. అందుకే నేను నీకు ముద్దులు పెట్టింది అని నవ్వుకున్నాడు గౌతమ్ నంద. అతని మనసులో కొలువైన దేవత ఈ రూపంలాగానే ఉండిపోయింది. ఈరోజు అన్ని విధాలుగా అలసిపోయాడు గౌతమ్ నంద. అందుకే మాన్వితతో ముద్దులు పెట్టించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా బుగ్గలపై పెట్టింది ముద్దు మాన్విత. తను పెట్టకుండానే పెడుతుంది అని నవ్వుకున్నాడు గౌతమ్ నంద. మర్చిపోయాను అంటూ చటుక్కున గౌతమ్ నంద ముఖాన్ని చేతిలోకి తీసుకొని అతని పెదవులపై ముద్దు పెట్టింది మాన్విత. అనుకోని ఆ సంఘటనకు ఆశ్చర్యపోయాడు గౌతమ్ నంద. క్షణకాలం అలా చూస్తూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. నాకు ఐస్ క్రీమ్ తెచ్చారు కదూ, అందుకు మీకు ఇలా ముద్దిస్తే మీరు హ్యాపీ అవుతారు అని చెప్పింది అన్నది మాన్విత. ఎవరు అంటూ అడిగి నవ్వాడు గౌతమ్ నంద. నిజంగా మీకు సంతోషం కలిగింది కదూ అన్నది మాన్విత. అంత దగ్గరగా వచ్చి హుషారుగా నవ్వుతూ మాట్లాడుతున్న మాన్వితను చూసి ఒక్క క్షణం పాత రోజులు గుర్తుకు వచ్చాయి. మాన్విత, నువ్వు మామూలుగా మారిపోయినట్టు అనిపించింది నాకు కాసేపు అని మురిసిపోయాడు గౌతమ్ నంద. అవును, నాకు ఐస్ క్రీమ్ ఇచ్చినప్పుడల్లా మీకు ఇలాగే ముద్దు పెడతాను, సరేనా అన్నది మాన్విత. రోజు తెచ్చిస్తే ఆరోగ్యం పాడవుతుంది, లేకుంటే రోజుకొక 10 తెచ్చివ్వను అని మనసులో అనుకొని నవ్వుకున్నారు గౌతమ్ నంద. ఎవరు చెప్పారు మాన్విత ఇలా ఇవ్వమని అన్నాడు గౌతమ్ నంద. వదిన చెప్పింది, శాలిని వదిన చెప్పింది, లేకుంటే నాకు తెలియదు కదా, నాకెప్పుడు చాలా సంతోషం కలిగినా మీకు అలా ముద్దు పెట్టమని చెప్పింది. ఇంకా ఎవరికి అలా పెట్టకూడదంట, ఎందుకంటే మీరు నా మెడలో ఈ చైన్ వేశారు కదా, అందుకే మీ ఒక్కరికే పెట్టాలంట అంటూ పరుగున వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకుంది. ముఖానికి కూడా అంటుకునేలా తింటూ ఉంది మాన్విత. ఒక్క క్షణం చిన్న పాపలా కనిపించింది ఆ ముఖంలో. నీ పసితనపు జాడలు పోలేదు మాన్వితకు. మాన్విత ముద్దు పెట్టేసరికి ఉదయం నుంచి ఉన్న ఒక రకమైన భారం అంతా కరిగిపోయింది మనసులోనిది. నీ ప్రేమతోనే మార్చుకోవాలి అని చెప్పిన మహేష్ వర్మ గారి మాటలు గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు గౌతమ్ నంద. గౌతమ్ నంద మాన్విత ముఖాన్ని టవల్తో శుభ్రపరిచాడు.
ఎందుకు అలా టవల్తో తుడిచావు అంటూ ఒక పక్కనున్న ఐస్ క్రీమ్ వేలుతో తీసుకొని చప్పరించింది మాన్విత. తప్పు, అలా చేయకూడదు, అలా చేస్తే నేను మళ్ళీ నీకు ఐస్ క్రీమ్ తీసుకురాను అన్నాడు గౌతమ్ నంద. వెంటనే వెళ్ళి అక్కడ టేబుల్ మీద ఎక్కి కూర్చుంది అలిగినట్లుగా. ఎందుకు అంత పైకెక్కావు అంటూ మాన్విత దగ్గరకు వెళ్ళాడు గౌతమ్ నంద. తింటున్నా కానీ నాకు చాలా ఆకలి వేస్తుంది, ఎందుకనో ఈ పొట్టలో చాలా ఆకలిగా ఉంది, మళ్ళీ ఏదో బరువు ఉంది, అర్థం కాలేదు నాకు అంటూ జుట్టు లాక్కుంటూ ఉంది మాన్విత. అదేమీ లేదు, నీకు ఇప్పుడు ఏం తినాలనిపిస్తుందో నాకు చెప్పు అన్నాడు గౌతమ్. నాకు వదిన ఇచ్చింది, చక్కెరకేళి పాలల్లో వేసి షుగర్ వేసి మిక్స్ కొట్టి ఇచ్చింది, చాలా టేస్టీగా ఉన్నాయి అంటూ నవ్వుతూ చెప్పింది మాన్విత. శాలిని చాలా మంచిది, చక్కటి ప్రోటీన్ ఫుడ్ పెడుతుంది అని సంతోషపడ్డాడు గౌతమ్. అలాంటివి నైట్ తినకూడదు, రేపు ఉదయాన్నే మళ్ళీ అడుగు, చేసిస్తారు అన్నాడు గౌతమ్ నంద. నేనేమీ అడగను, అన్నీ వదిన ఇస్తారు, నాకు ఇష్టమైనవన్నీ నువ్వు కూడా ఇస్తావులే అంటూ గౌతమ్ నంద బుగ్గ పట్టుకొని లాగి నవ్వింది మాన్విత. ఇంతలో బెల్ మోగేసరికి తలుపు తీశారు గౌతమ్ నంద. ఏంటమ్మా అంత బల్ల మీద కూర్చున్నావు అన్నారు మహేష్ వర్మ గారు లోపలికి వచ్చి. నేను ముఖానికి పూసుకుంటే ఐస్ క్రీమ్ తీసుకురాను మళ్ళీ అన్నారు గౌతమ్. అందుకే డాడీ అని చెప్పింది మాన్విత. నన్ను దించండి డాడీ అని అడిగింది. గౌతమ్ నంద కిందకు దించాడు నవ్వుతూ. గౌతమ్ నంద ఓర్పుకి జోహార్లు చేయాలి అనుకున్నారు మహేష్ వర్మ గారు మనసులోనే. మామూలు అమ్మాయిల్నే సరిగ్గా చూసుకొని ఈ రోజుల్లో మాన్వితను చంటి బిడ్డలా చూసుకుంటున్నాడు అంటే రియల్లీ వెరీ గ్రేట్ అనుకున్నారు మహేష్ వర్మ గారు. గౌతమ్ ఇదిగో అంటూ మాన్విత రూమ్లో దొరికిన రెడ్ కలర్ ప్యాకెట్ బాక్స్ ఇచ్చారు. ఇది ఓపెన్ కాలేదు, దీనిలో ఏముందో సీక్రెట్ అర్థం కాలేదు, బయటకు తీసుకెళ్ళవచ్చు కానీ నాకెందుకో అందులో ఏముంటాయో అన్న అనుమానంతో బయటకు తీసుకెళ్ళలేదు గౌతమ్ అన్నారు మహేష్ వర్మ గారు కాస్త బాధగా. నేను ట్రై చేస్తాను సార్, నా దగ్గర వేరే కీస్ ఇలా చిన్న బాక్సులకి, అది 3-in-1లా అన్నిటికీ ఉపయోగపడుతుంది. గౌతమ్ మార్కెట్లోకి వచ్చిన కొత్త రకం ఎలక్ట్రానిక్స్ వస్తువులు సేకరిస్తాడు. అతనికి అదొక సరదా, ప్రతిదీ కూడా రిచ్గానే కొంటాడు. స్వతహాగా తన ఆస్తిపరుడు కదా, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల వలన అతనికి లగ్జరీ అలవాటు ఎక్కువ. వారిని పోగొట్టుకున్నాక అవన్నీ చాలా వరకు మానుకున్నాడు. సార్ నేను 2 రోజుల్లో ఊరు వెళ్తాను, పనుంది అన్నాడు గౌతమ్ నంద. ఏంటి గౌతమ్, సీక్రెటా అంటూ నవ్వారు మహేష్ వర్మ గారు. లేదు సార్, ముంబైలోని వేరే హాస్పిటల్లో ఇటువంటి మానసిక కేసుల మీద ఏదో రీసెర్చ్ చేశారట, చాలా వరకు సక్సెస్ రేటు వచ్చిందంట. ఆ విషయాన్ని సరిగ్గా తెలుసుకుందామని వెళ్ళాలనిపించింది సార్ అని చెప్పాడు గౌతమ్ నంద. నా దాకా రాలేదు ఆ విషయం అంటూ ఆశ్చర్యపోతూ. వెళ్ళిరండి గౌతమ్, ఏం ప్రాబ్లం లేదు అన్నారు మహేష్ వర్మ గారు. మీరు డల్గా ఉంటున్నారు, ఏమీ ఆలోచించకండి సార్, నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా మాన్వితాను చూసుకుంటాను, మీరు హాయిగా రిలాక్స్ అవ్వండి. మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పనులు ఉంటే హాస్పిటల్కైనా రావచ్చు, లేకుంటే మిగిలినవి మేము సాల్వ్ చేస్తాము అని చెప్పాడు గౌతమ్ నంద. గౌతమ్ తండ్రితో మాట్లాడుతుంటే అలాగే గౌతమ్ భుజం మీద వాలి నిద్రపోతూ ఉంది మాన్విత. తర్వాత ఏం జరిగింది, గౌతమ్ ఎక్కడికి వెళ్తున్నాడు అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.